ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మీ మధ్యలోనికి నడిపించిన ఆ తండ్రికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, మనందరి పట్ల మంచి ఆలోచన, మంచి ప్రణాళిక కలిగిన దేవుడు. దేవుడు అందరికి ఉపకారి, అందరికీ మేలు చేసేవాడు, అందరికీ సహాయం చేసేవాడు, తన కృపచేత నిలబెట్టుకునేవాడు, వాడుకునేవాడు, సహాయం చేసేవాడు కదా, మన ప్రార్థనలకు జవాబునిచ్చేవాడు. కాబట్టి ఏ విషయంలో నిరాశ పడకూడదు. లోకంలో ఉంటున్నాము, ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని. కాబట్టి లోకంలో కొన్ని శ్రమలు, బాధలు, కష్టాలు రావచ్చు. అయినా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కష్టాలలో కూడా దేవుడు మనల్ని చెయ్యి విడవడు. ఆయన మనతోనే ఉన్నాడు కదా, నీతోనే ఉంటాడు, నాతోనే ఉంటాడు. దేవుడిచ్చిన వాగ్దానం అది. నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. తల్లి తన కన్నబిడ్డను మరుచునా? మరవదు కదా, తనైనా మరుచునేమో ఒకవేళ, కానీ నేను నిన్ను మరవను అన్నాడు. కాబట్టి అటువంటి వాగ్దానాలు మన చేత పట్టుకొని దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. ప్రతి బాధల్లో, కష్టంలో ప్రార్థన చేయాలి. మీకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన చేయండి అన్నాడు. శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలి, సంతోషం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. అది దేవుడు మన నుండి కోరేటటువంటి జీవితం. కాబట్టి మరి మీ అందరిని అభినందిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ, అభిమానిస్తూ, ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థించండి. నేను కూడా ఒక దీన సేవకుడిగా మీ ప్రార్థన సహకారాన్ని కోరుచున్నాను. మరెంతో భారభరితమైన ఈ పరిచర్యను దేవుడు తన కృపచేత ముందుకు నడిపించాలని దీన సేవకుడిగా ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం కొరకు మీరు కూడా సహకరించడానికి ముందుకు రండి. తద్వారా మీరు కూడా ఇంకా బలపడండి. దేవుడు మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా బలపరిస్తే గనక, ఆశీర్వదిస్తే గనక, దేవుని వాక్యం చేత మీరు బలపడితే గనక, మరి కృతజ్ఞతగా మరి ఆ యొక్క సహకారాన్ని అందించగలిగితే ఇంకా ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని దీన సేవకుడిగా ఆశిస్తున్నాను. మరి దీంట్లో దురుద్దేశం లేదు. మరి ఏదో ఆశతో చేస్తున్న కార్యక్రమం ఇది కాదు. డబ్బు ఆశతో కానీ, లేకపోతే పేరు ప్రఖ్యాతల కొరకు కానీ, అది కాదు. దైవ కార్యము జరగాలి అన్నది దీన సేవకులముగా మా యొక్క ఆశ. దయచేసి ప్రార్థించండి. మరి ముఖ్యంగా మీలో ఎవరైనా మరి బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని సేవ కొరకు మరి ముందుకు వెళ్ళాలి అని ఆశపడితే గనక, మరి మనకు అందుబాటులో షిలోహు బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అని మన కాలేజ్ ఉంటుంది. దయచేసి ఎవరైనా చదువుకోవాలనుకున్న వారు బీటెచ్ కోర్స్ ఉంది. అది 3 సంవత్సరాలు. మీరు 10th కానీ ఇంటర్ కానీ పూర్తి చేసి ఉంటే, ముఖ్యంగా ఇంటర్ పూర్తి చేసి ఉంటే గనక దయచేసి మీరు చదువుకోవడానికి మీకు అర్హత ఉంటుంది. దాని తర్వాత మరలా ఇంకా 2 సంవత్సరాలు చదివితే గనక MDU కోర్స్ కూడా ఉంది. దయచేసి ఎవరైనా ఆశపడితే దయచేసి మాకు ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా దయచేసి ఈ విషయాన్ని తెలియజేయండి. దానికి కావాల్సినటువంటి విషయాలు, మరి అప్లికేషన్ ఫామ్ కానీ, ఆ డీటెయిల్స్ కానీ అవన్నీ మీకు అందజేయడం జరుగుతుంది. దేవుడు చక్కటి క్యాంపస్, తర్వాత మరి ఆ టీచర్స్ అందుబాటులో ఉన్నారు. చక్కగా బోధించగలిగిన అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకులు ఉన్నారు. కాబట్టి ఎవరైనా యవనస్తులు కానీ, యవనస్తురాలు కానీ ఆశ కలిగి ఉంటే దయచేసి మరి స్క్రీన్ పైన కనిపించే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. దయచేసి ఆ విషయాలు మాతో పంచుకోవాలని ప్రేమతో కోరుచున్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కదా. ఈ కార్యక్రమంలో ప్రధానమైన ఘట్టం ఏంటి అంటే దేవుని వాక్యం. అంతే, దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యము చేతనే బలపడాలి. కాబట్టి నేటి ధ్యాన భాగముగా కొరింథీలకు రాసిన 2వ పత్రికలో నుండి 2వ అధ్యాయము దయచేసి 14, 15, 16 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. చాలాసార్లు వింటూ ఉంటాము. మరలా దీంట్లో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు
ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యున్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు చక్కటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రూపక అలంకారము అంటారు గ్రామటికల్గా కదా. ఆ సువాసనకు పోల్చి తన జీవితం, క్రైస్తవ జీవితం ఒక సువాసనను వెదజల్లే జీవితము అని సంబోధిస్తూ ఆయన ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా పౌలు భక్తుడు మరి గుర్తు చేసిన విషయం ఏంటంటే, ఆనాడు ఈ రోమన్ జనరల్స్ ఎవరైతే ఉండేవారో, రోమా చక్రవర్తులు ఎవరైతే ఉండేవారో, వాళ్ళు విజయము సాధించిన తర్వాత శత్రువు పైన, శత్రు దేశం పైన వాళ్ళు విజయం సాధించిన తర్వాత వారు ఏం చేసేవారటంటే, ఆ చక్రవర్తి ఆ ఊరిలో ఆ పట్టణంలో సైనికుల ద్వారా, తర్వాత విడుదల పొందిన వ్యక్తుల ద్వారా, అంతేకాకుండా వాళ్ళతో పాటు ఈ యాజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఆ ఊరిలో, ఆ పట్టణంలో ఊరేగించబడేవాడట. ఆ చక్రవర్తి ఆ విజయాన్ని పొందిన సందర్భంగా ఇటు సైనికులు, విడుదల పొందిన వారు, అంతేకాకుండా యాజకుల చేతిలో ఏముండేదటంటే సుగంధ ద్రవ్యాలు ఉండేటివంట. సుగంధ ద్రవ్యాలు వారు ఆ విధంగా హోమములు చేస్తూ, లేకపోతే వాటిని దహిస్తూ, ఆ సువాసనను వెదజల్లుతూ ఆ విధంగా దారి పొడుగున ఊరేగించబడేవాడంట చక్రవర్తి. అదే యొక్క ఉపమానాన్ని, లేకపోతే ఆ దృశ్యాన్ని పౌలు భక్తుడు ఇక్కడ చూపిస్తున్నాడు. దేవుడు కూడా మమ్ములను విజయోత్సవముతో ఊరేగించున్న ఆ దేవునికి స్తోత్రము అన్నాడు కదా. అక్కడ మళ్ళీ చదివితే గనక, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. సువాసనను వెదజల్లుతూ, క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన, క్రీస్తు జ్ఞానం యొక్క అనగా క్రీస్తు యొక్క గొప్పతనం, ఆ గొప్పతనం యొక్క సువాసనను వెదజల్లుతూ తనతో పాటు ఊరేగించున్న దేవునికి స్తోత్రము అన్నాడు. గమనించండి, ఈరోజు మన ధ్యాన అంశం కూడా ఏంటి అంటే, సువాసనను వెదజల్లే క్రైస్తవ జీవితము. సేవకులమే కావచ్చు, విశ్వాసులమే కావచ్చు, ఎవరమైనా సరే తనతో ఊరేగించబడుతూ సువాసనను మనం వెదజల్లాలి. అంటే క్రీస్తును గూర్చిన సువాసన, క్రీస్తు జ్ఞానమును గూర్చిన సువాసన, క్రీస్తు గొప్పతనమును గూర్చిన, క్రీస్తు పవిత్రతను గూర్చిన, క్రీస్తు ప్రేమను గూర్చిన, క్రీస్తు మనస్సును గూర్చిన సువాసనను లోకానికి వెదజల్లేదే క్రైస్తవ జీవితం. సువాసన అంటే దాని అర్థం ఏంటి? సువాసన ఏం చేస్తుంది? కొంతమంది మరి సెంట్ వాడుతూ ఉంటారు కదా, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. అది ఏం చేస్తుంది చెప్పండి? దాని ద్వారా ప్రయోజనం ఏంటి? అది ఆ సువాసన అనేకులను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. సువాసన ఏం చేస్తుంది? 10 మందిని మన తట్టునకు ఆకర్షిస్తుంది. శబ్దం ఉండదు, క్రియలు ఉండదు కదా, ఉండవు. సైలెంట్గా, నిశ్శబ్దంగా ఆ సువాసన ఏం చేస్తుందంటే 10 మందిని ఆకర్షిస్తుంది. కొంతమందిని మన చుట్టూ ఉన్న వాళ్ళను ఆకర్షిస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది సువాసన? ఎవరు కొట్టుకున్నారు? ఎవరు పర్ఫ్యూమ్ వాడుతున్నారు కదా, చాలా బాగుంది కదా సువాసన అని 10 మందిని సైలెంట్గా కదా, ఈ వ్యక్తి పిలవనవసరం లేదు, ఆ పర్ఫ్యూమ్ వాడిన వ్యక్తి ఎవరిని పిలవనవసరం లేదు, యాక్షన్స్ క్రియలు అవసరం లేదు. సైలెంట్గా నిలబడితే చాలు, సైలెంట్గా దారి వెంబడి వెళ్తుంటే చాలు, 10 మందిని ఆకర్షించగలుగుతుంది సువాసన. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మమ్ములను ఆ సువాసనను వెదజల్లే వాళ్ళుగా తన వెంట ఊరేగించుచున్న. నిజమే, చక్రవర్తి విజయం పొందిన తర్వాత తన వెంట ప్రజలను, సైనికులను, యాజకులను ఏ విధంగా వెంటబెట్టుకొని ఊరేగించబడతాడో ఆనాడు రోమన్ చక్రవర్తి, అదేవిధంగా క్రీస్తు కూడా మమ్మల్ని ఆ విధంగా ఊరేగించుచున్నాడు అన్నాడు పౌలు భక్తుడు.
అంటే గమనించండి, ఇక్కడ ఒక విషయము కదా, ఏమన్నాడు అక్కడ, ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. నిజమే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏ విధంగా క్రీస్తు సువాసనను మనము లోకానికి కనపరచగలము, ఏ విధంగా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమను లోకానికి కనపరచగలము? నిజమే, ఎప్పుడు కనపరచగలము అంటే ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన యందు మమ్మును విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మమ్మల్ని ఊరేగించుచున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, పౌలు ఎవరితో ఉన్నాడు, పౌలు ఎవరిని అనుసరిస్తున్నాడు, ఆయన మమ్మల్ని ఊరేగిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, పౌలు యేసును అనుసరిస్తున్నాడు. నిజమే, సువాసన ఎప్పుడొస్తుంది మన నుండి అంటే, నిజంగా వాసనను గూర్చిన విషయం కాదు ఇది, కానీ ఆకర్షించే జీవితం, ప్రజలను ఆకర్షించగలిగే జీవితం ఎప్పుడు ఆకర్షించగలుగుతామంటే, వెన్ యూ ఫాలో క్రైస్ట్, వెన్ యూ వాక్ విత్ హిమ్. ఎప్పుడైతే నువ్వు ఆయనతో నడుస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానుసారంగా నడుస్తావో, ఎప్పుడైతే ఆయన మనస్సును ఎరిగి నడుస్తావో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉంటావో, క్రీస్తు లాంటి పరిశుద్ధత కలిగి ఉంటావో, క్రీస్తు లాంటి ప్రేమ కలిగి ఉంటావో, క్రీస్తు లాంటి స్వరూపము కలిగి ఉంటావో, నిజమే ఆయనతో నడిచే వ్యక్తివైతే ఖచ్చితంగా నీ ద్వారా లోకానికి సువాసన మరి వెదజల్లబడుతుంది. దైవ బిడ్డలారా, ఈరోజు క్రైస్తవుల జీవితాలు, చాలామంది జీవితాలు దుర్వాసనను వెదజల్లే వాళ్ళుగా మరి కొంతమంది ఉంటున్నారు. అందరూ ఉండకపోవచ్చు, కానీ చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అసహించుకుంటారు. దుర్వాసనను ఎవరు ఇష్టపడతారు? అసహించుకుంటారు. ఒక క్రైస్తవుడు, ఒక దైవ బిడ్డ బయటకు వెళ్తే, బజార్లోనికి వెళ్తే, ఊర్లోనికి వెళ్తే చూసే వాళ్ళు అసహించుకుంటున్నారంటే, నిన్ను చూసి ముఖము త్రిప్పుకుంటున్నారు అంటే గనక, మనసులో నిన్ను తిరస్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారంటే గనక, నీ నుండి వస్తున్నది దుర్వాసనే, నీలో సువాసన లేదు. ఎందుకంటే నువ్వు యేసుతో నడవడం లేదు. నిజమే, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన మమ్ములను తనతో ఊరేగిస్తున్నాడు. అంతెందుకు, పేతురు యోహానులకు ఒక సందర్భంలో మంచి సాక్ష్యం వచ్చింది. అపోస్తుల కార్యంలో ఆ మాట చూస్తాం, 4:13 అపోస్తుల కార్యం 4:13, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. నిజమే, పేతురు యోహానులు దే వర్ అన్ఎడ్యుకేటెడ్, అన్ట్రైన్డ్. అంటే వాళ్ళకు విద్య లేదు, వాళ్ళకు శిక్షణ లేదు, ఏమీ లేదు. కానీ వాళ్ళు మరి ప్రజలు ఎందుకు ఆశ్చర్యపడ్డారు, వాళ్ళని చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు అంటే, వారు యేసుతో ఉన్నారంట. హల్లెలూయా. పేతురు జీవితం అంతంత మాత్రమే ఉన్నప్పుడు, యేసయ్య ఈ లోకంలో ఉన్నంత కాలం వాళ్ళకి సమృద్ధిగా ఉంది. శిష్యులకేం కొదవలేదు కాబట్టి యేసును పట్టుకోగానే పేతురు వెంటంట వెళ్ళాడు, దూరం దూరం నుండి చూస్తున్నాడు. అక్కడున్న ఒక చిన్నదన్నది, నీవు యేసుతో ఉన్నావు కదా అంటే, అయ్యా నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయనతో లేను అని ముమ్మారు అబద్ధం ఆడాడట. అంటే నేను యేసుతో లేను అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడో, 1 అధ్యాయం 8వ వచనం ప్రకారం అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందెదరు అని ఆ చెప్పిన మాట తర్వాత, నిజంగా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతున్నప్పుడు ఇప్పుడు తనకొచ్చిన సాక్ష్యం ఏంటంటే, వీళ్ళు యేసుతో ఉన్న వాళ్ళు అనే సాక్ష్యం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు మనం లోకానికి సువాసనను వెదజల్లగలుగుతాం? ఎప్పుడు మనం 10 మందిని ఆకర్షించగలుగుతాం? 10 మంది నిన్ను చూసి సంతోషపడే విధంగా ఎప్పుడు నీ జీవితం ఉంటుందంటే, నీవు యేసుతో ఉండాలి. ప్రజలు లోకముతో కాదు, లోకాన్ని అనుసరించడం కాదు, లోక పద్ధతులను అనుసరించడం కాదు, లోక విధానాలను అనుసరించడం కాదు. దేవుని బిడ్డలు ఎవరినో అనుసరించడం కాదు, నువ్వు యేసును అనుసరించాలి కదా. పౌలు భక్తుని సాక్ష్యం అదే కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. మనం గత వారంలో కూడా నేర్చుకున్నాం ఆ మాట. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా. యేసును పోలి నడుచుకున్న వాళ్ళు, ఆయనతో నడిచే వాళ్ళు ఖచ్చితంగా లోకానికి సువాసనను వెదజల్లుతారు. వాళ్ళ విధానమే వేరుంటుంది. దైవ బిడ్డలారా, వీళ్ళు యేసుతో ఉన్నవారు. చేతిలో బైబిల్ ఉంటే గుర్తింపు పొందడం, తెల్ల బట్టలు వేసుకుంటే ఆదివారం నాడు మందిరానికి వెళ్తున్నప్పుడు అప్పుడు కనబడినప్పుడే అరే వీళ్ళు క్రైస్తవులు రా అని అటువంటి సాక్ష్యం సరైంది కాదు. వారమంతా నీ సాక్ష్యం ఏంటి?
నిన్ను చూసినప్పుడు అనాలి, వీళ్ళు యేసును నమ్ముకున్నవారు, వీళ్ళు యేసయ్య బిడ్డలు, వీళ్ళు యేసుతో నడుస్తున్నవారు, వీళ్ళు యేసును అనుసరించేవారు. అది సాక్ష్యం. యేసుతో కూడా ఉన్నవాళ్ళు, అది మన ఐడెంటిటీ, అది గుర్తింపు మనకి. వీళ్ళు యేసుతో ఉన్న వాళ్ళు అనడం మన గుర్తింపు కార్డ్, అది మన ఐడెంటిటీ కార్డ్. అది దయచేసి దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి సాక్ష్యం ఉందా అన్నది మనం చూసుకోవాలి కదా. మరి అంతెందుకు, బైబిల్ గ్రంథంలో ఒక మంచి సంఘటన, సమరయశ్రీ సంఘటన మనం చూస్తే గనక, తన జీవితము గతంలో ఇతర మనుషులతో, ఇతర పురుషులతో తన జీవితాన్ని గడిపింది. కానీ ఆమె ఎప్పుడైతే యేసుతో కొంత సమయాన్ని గడిపిందో, ఎప్పుడైతే యేసుతో ఆమె ఉన్నదో, తన జీవితం మార్చబడింది. హల్లెలూయా. తన బ్రతుకు మారిపోయింది, తన చెడు జీవితం మార్చబడింది. తన స్థితిని తాను గుర్తించింది. ఎప్పుడైతే తాను యేసుతో ఉండి ఊరిలోనికి వెళ్ళి యేసును గూర్చి చెప్పిందో, ప్రజలందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచారట కదా. మనము యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుండి చదివితే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని మీరు కూడా వచ్చి చూడండి అని ఆమె ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తుందో, 40వ వచనంలో, ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరు గనక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ఈ సమరయ స్త్రీ గతంలో లోకముతో గడిపింది, ఇతర పురుషులతో ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె యేసుతో ఉంది. మేబీ కొన్ని క్షణాలే కావచ్చు, కొన్ని నిమిషాలే కావచ్చు, 1 గంట సేపు కావచ్చు. ఆ సమయంలో తన జీవితం అంతా మార్చబడింది. మనందరికీ తెలుసు ఆ సత్యం. గమనించండి, సువాసన ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆమె నుండి సువాసన వస్తుందా, దుర్వాసన వస్తుందా? అదే ఆమె యేసు దగ్గరికి రాకుండా, యేసుతో ఉండకుండా యథావిధిగా ఆమె ఊర్లోనికి వెళ్తే ఎంతమంది హేళన చేసేవాళ్ళో, ఎంతమంది ఆమెను గూర్చి ఎన్ని కామెంట్స్ చేసేవాళ్ళో సమరయ స్త్రీని గూర్చి. కానీ ఇప్పుడు యేసుతో ఉండి వెళ్ళిన తర్వాత ఆమె నుండి సువాసన, ఒక మంచి సాక్ష్యం. ఆమె చెప్పిన మాటలు విన్నారు ప్రజలు. ఎందుకు వినరు? నీలో సాక్ష్యం ఉంటే, నువ్వు యేసుతో ఉంటే, నీవు చెప్పిన మాట ఖచ్చితంగా ప్రజలు వింటారు. ఒకవేళ నీలోనే సాక్ష్యం లేకపోతే, సాక్ష్యం లేని వారు సాక్ష్యం ఏం చెప్తారు చెప్పండి? సాక్ష్యమే లేనప్పుడు నువ్వు సాక్ష్యం ఏం చెప్తావు? ఈరోజు చాలామంది ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తారు, కానీ నీకే సాక్ష్యం లేకపోతే సాక్ష్యం లేని వారు సాక్ష్యం చెప్పలేరు కదమ్మా. సమరయ స్త్రీ తన జీవితము మార్చబడింది, యేసుతో ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనలో సువాసన వెదజల్లాలి అంటే, మన నుండి సువాసన వెళ్ళాలి అంటే నువ్వు యేసుతో ఉండాలి. యేసు మార్గంలో, ఆయన వాక్య ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయనకుండే మనస్సు, ఆయనకుండే తగ్గింపు, ఆయనలో ఉండే పరిశుద్ధత, పవిత్రత మనం కలిగి ఉంటే మన నుండి ఖచ్చితంగా సువాసన లోకానికి వెళ్తుంది. అదే దేవుడు కోరుతున్నాడు. ఈ సమరయ స్త్రీలో ఆ సాక్ష్యము మనం చూస్తాం. సరే, మనం 2వ విషయానికి వద్దాం కదా. మరి ఆ సువాసన ఏ విధంగా వెదజల్లుతాము అంటే, ఏ విధంగా సువాసన వస్తుంది అంటే, క్రీస్తు వెంట నడిచే జీవితం ద్వారా సువాసన వస్తుంది. రెండోది ఏంటంటే, మళ్ళీ చదువుదాం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. విజయోత్సవం, విజయం ఉండాలి అంటే దానికి ముందు ఏముండాలి? విమోచన ఉండాలి కదా. విజయముతో ఊరేగింపు ఉండాలంటే నీకు విడుదల ఉండాలి. నువ్వు విడుదల పొందకుండా విజయోత్సవం ఎట్లుంటుంది చెప్పండి? ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఈరోజు నువ్వు విజయోత్సవము మేబీ చేస్తూ ఉండవచ్చు, లేకపోతే క్రైస్తవుడవుగా, లేకపోతే చాలా హ్యాపీగా ఉండవచ్చు. కానీ నీవు విడుదల పొందకుండా, నీవు విమోచించబడకుండా, నేను క్రైస్తవుడనే అని మరి విజయోత్సవము చేస్తే దాంట్లో అర్థం ఏముంటుంది అంటే, విజయోత్సవము నీ జీవితంలో ఆ అనుభవం ఉండాలి అంటే, నేను నిజంగా మరి విజయం పొందాను అంటే ఖచ్చితంగా నీవు విడుదల పొందిన అనుభవం నీకు ఉండాలి. విమోచించబడిన అనుభవము, పాపంలో నుండి విడుదల పొందాలి. నిజమే, ఆనాడు చక్రవర్తి ఏం చేసేవాడు? విడుదల పొందిన తర్వాత విజయోత్సవం. నీకు విడుదలనే లేకుండా విజయోత్సవం ఎక్కడిది? ఈరోజు నువ్వు పాపంలో నుండి విడుదల పొందావా? ప్రతి బలహీనతలో నుండి విడుదల పొందావా? ఏదైనా పాపము నీ మీద అధికారం చేస్తుందా? దేనికైనా, ఏ పాపానికైనా నువ్వు బానిసవుగా ఉన్నావా? ఈరోజు చాలామందిలో వ్యసనాలు పోలేదు, బలహీనతలు పోలేదు, పాపము పోలేదు, చెడు పోలేదు, అబద్ధాలు మానలేదు, అన్యాయం మానలేదు, మోసము మానలేదు.
వేషధారణ మానలేదు, యుక్తి మారలేదు, భయంకరమైన ద్వేషము, పగలు, అసూయలు, ఓర్వలేనితనము. క్రైస్తవులే, దేవుని బిడ్డలుగా విజయోత్సవము చేస్తున్న వారే, కానీ విమోచించబడలేదు. ఈరోజు దేవుని సేవకునిగా వాక్యాధారాన్ని బట్టి చెప్తున్నాను. విజయోత్సవముతో నన్ను ఊరేగిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నిజంగా పౌలు విమోచించబడ్డాడు. పౌలు సాక్ష్యం మనకు తెలుసు. అతడు పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు. అతడు విమోచించబడ్డాడు కాబట్టి ఇప్పుడు విజయోత్సవం. హల్లెలూయా. విమోచించబడకుండా విజయోత్సవం లేదు. నీవు విడుదల పొందాలి, విమోచించబడాలి. అనగా ఏ పాపముకు కూడా, ఏ బలహీనతకు కూడా నీ మీద అధికారం ఉండకూడదు. సైతానునికి నీ మీద అధికారం ఉండకూడదు. ఏ పాపము నీ మీద అధికారం చేయకూడదు. యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ సిన్, ఎవ్రీ మిస్టేక్. ప్రతి పాపంలో నుండి నువ్వు స్వతంత్రుడవై ఉంటేనే నీకు విజయోత్సవం. ఈరోజు చాలామంది సేవకులైన వారు కానీ, విశ్వాసులైన వారు కానీ ఎన్నో బలహీనతల్లో కూరుకుపోయి ఉన్నారు కదా, నష్టపోతున్నారు. మరి అటువంటి బలహీనతల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. దయచేసి దేవుని బిడ్డలారా కదా, విడుదల పొందాలి. అందుకోసమే ఎఫెసీలకు రాస్తూ అంటాడు కదా, మనందరికి తెలిసిన మాట, 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. అంటే నిన్ను విమోచించడానికి ఆయన అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం ద్వారా నీవు ఏ విధంగా ఉండాలి? పరిమళ వాసనగా ఉండాలి. అంటే పరిమళ వాసన ఎప్పుడు వస్తుంది? నువ్వు విడుదల పొందితే, నువ్వు కడగబడితే సువాసన. క్రీస్తు రక్తము చేత కడగబడితే సువాసన. కడుక్కోకుండా స్ప్రేలు కొట్టుకుంటే, కడుక్కోకుండా ఏదో రాసుకుంటే, పైన పూసుకుంటే, రాసుకుంటే ఆ విధంగా రాదు కదా. నిజమే, కడుక్కోవాలి. క్రీస్తు రక్తము చేత కడగబడాలి. విమోచించబడితే విజయోత్సవం. అది దేవుని బిడ్డలారా సత్యం మనం గమనించాలని నేను ప్రేమతో కూర్చున్నాను. అంతేకాదు, మళ్ళీ చదువుదాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ చేతిలో ఏ పుస్తకం లేదు, వాళ్ళ చేతిలో ఏ బైబిల్ గ్రంథం లేదు, కానీ వాళ్ళే ఒక పత్రిక. హల్లెలూయా. సువాసనను వెదజల్లాలి అంటే మూడోది ఏముండాలి అంటే నీవే ఒక పత్రికగా, నీవే క్రీస్తు పత్రికగా కదా, క్రీస్తు పత్రికలముగా ప్రదర్శించబడే జీవితం మనకు ఉండాలి. నీవే ఒక పత్రికగా లోకానికి ప్రదర్శించబడాలి. అంతే. జీవితమే పత్రిక, జీవితమే బైబిల్ గ్రంథం. నిజమే, ఒక భక్తుడు అన్నాడు, మన చేతిలో ఉన్నది అక్షరాలు కలిగిన బైబిల్ అయితే మన జీవితం అక్షరాలు లేని బైబిల్ అన్నాడు. ఎంత సంతోషం, ఎంత మంచి మాట అది. నిజమే కదా. మనము బజార్లో వెళ్తున్నాము, దారిలో వెళ్తున్నాము అంటే నీవే ఒక పత్రిక. నిన్ను చదువుతారు అనేకులు. ఎవరు ఈయన మనస్సేంటి, ఈయన విధానం ఏంటి, ఇంత ప్రత్యేకత ఎక్కడిది, ఈయనలో ఉన్న ఓపిక ఏంటి, సహనం ఏంటి, ఈమెలో ఉన్నటువంటి ఆ పవిత్రత, ఈమెలో ఉన్నటువంటి మంచితనం, ఎన్ని రకాల సాక్ష్యాలు వస్తాయో కదా. అంతకంటే ఏం కావాలమ్మా? ఈరోజు మనమే పత్రికలుగా లోకంలో ప్రదర్శించబడితే నిన్ను చదివిన వారు ఎందుకు సత్యమును గ్రహించరు? నిన్ను చదివిన వారు ఎందుకు యేసయ్య ప్రేమను గ్రహించరు? ఈరోజు నీలో చదవడానికి ఏమైనా ఉందా? నిన్ను చదువుతున్నప్పుడు ఏదైనా కనిపిస్తున్నాయా? నిన్ను చదివినప్పుడు అంత దుర్వార్తనే, నిన్ను చదివినప్పుడు అంత చెడ్డ స్టోరీయే, కథలే నీలో ఉంటే ఎవరు నిన్ను చూసి నమ్ముకుంటారు ప్రభువును? ఈరోజు చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తిని చదివినప్పుడు ఆ వ్యక్తి ఒక పత్రికగా, ఒక పరిశుద్ధ గ్రంథముగా క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన ఆ వ్యక్తిని చదివినప్పుడు వెదజల్లబడితే అదే గొప్ప పరిచర్య. దైవ బిడ్డలారా, ఈరోజు నువ్వు చేతిలో బైబిల్ గ్రంథాలు పట్టుకొని వెళ్తే నవ్వుతారు, నీ విధానం చూసి నవ్వుతారు, హేళన చేస్తారు. నిజమే, ఎందుకంటే జీవితం సరిగా లేకుండా చేతిలో బైబిల్ గ్రంథాలు పట్టుకొని వెళ్తే ప్రయోజనం ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం చాలా గొప్పది. పౌలు ఒక మంచి స్పష్టత కలిగి ఉన్నాడు. నన్ను ఒక సువాసనగా ఉండడానికి, నన్ను విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు.
నిజమే, అతడు చెప్పిన మాట కదా, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. నశించిపోతున్న వారు మమ్మలను చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే తీర్పు ఉంది అన్నది అర్థమవుతుంది, మరణం ఉంది, నరకం ఉంది, ఇవన్నీ నశించిపోతున్న వాళ్ళకి అర్థమవుతాయి. అదేవిధంగా రక్షించబడే వాళ్లకు ఇది ఒక అర్థవంతమైనటువంటి జీవితంగా, ఒక ప్రయోజనకరమైనటువంటి సేవగా ఉంటుంది. నిజమే, అందరికీ అన్ని రకాలుగా నేనున్నాను అని ఒక్క మాటలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? సువాసనను వెదజల్లే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా? సువాసనను వెదజల్లే ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? లేకపోతే నిన్ను చూసి అందరూ ముక్కు మూసుకునే పరిస్థితిలో ఉన్నారా? నిజమే, చాలామంది జీవిత విధానం అది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమే అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం కదా. లోకమేమో సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. క్రైస్తవేతరులేమో ఇటువంటి మాటలు చెప్తే వీళ్ళు మతబోధ చేస్తున్నారు, అన్యమత బోధ, అన్యమత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని మనకు ముద్ర వేస్తున్నారు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఎవరినో మోసం చేయడానికి నేను పదే పదే మాట చెప్తున్నాను. ఈ టీవీ ద్వారా కూడా ప్రజలకు నేను యథార్థంగా ఈ మాట చెప్తున్నాను, దురుద్దేశంతో కాదు. ప్రజలు సత్యమును గ్రహించాలి అంతే. ఒకవేళ దీని ద్వారా గ్రహించకపోయినా జీవిత విధానం, మా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మమ్మలను మార్చిన దేవుడు, మా బ్రతుకులను మార్చిన దేవుడు, చెడు జీవితంలో నుండి విడిపించి ఈరోజు సువాసనను వెదజల్లే మరి ఒక చక్కటి జీవితం, సాక్ష్యము కలిగిన జీవితాన్ని దేవుడిచ్చాడంటే ఇది దేవుడిచ్చిన మార్పే కదమ్మా. కాబట్టి దైవ బిడ్డలారా, మరి ఇటువంటి జీవితం కోసం ఆశించండి. అటువంటి సువాసనను వెదజల్లే ఆ సాక్ష్య జీవితాన్ని సంపాదించుకోండి. అటువంటి దైవ కృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ప్రభు మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా? తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కన్న తండ్రి, శ్రద్ధగా మీ స్వరం విన్నని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నిజమే తండ్రి, మీరు మమ్మలను విజయోత్సవంతో ఊరేగించుచున్నారు. నిజమే, మాకు విజయమునిచ్చినారయ్యా. తండ్రి స్తోత్రములు. మీతో నడుస్తున్నప్పుడు మేము అనేకులకు సువాసనను వెదజల్లాలి తండ్రి. నిజమే ప్రభు, అనేకులు ఆ సువాసన ద్వారా ఆకర్షించబడాలి, హృదయాలు తెప్పరిల్లబడాలి తండ్రి. వాళ్ళ హృదయాల్లో సంతోషం నిండాలి. మా జీవిత విధానం ఆ విధంగా ఉండాలి. అవును ప్రభు, మిమ్మల్ని అనుసరిస్తే ఉంటుంది, మీ ద్వారా విమోచించబడితే ఉంటుంది. అంతేకాకుండా మీకు మేము ఒక పత్రికలంగా మేము బ్రతికితే ఉంటుంది దేవా. అటువంటి తండ్రి మీ కృప మెండుగా బిడ్డలందరికీ దయచేయమని వాక్యాన్ని విన్న బిడ్డలు దీవించండి. కష్టంలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, చాలామంది అనారోగ్యాలతో ఉన్నారు, క్యాన్సర్తో బాధపడుతున్నారు దేవా, పక్షవాతము చేత మంచాన పడి ఉన్నారు కన్న తండ్రి. వాళ్ళని మీరు కనికరించండి, వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు. బిడ్డలు నిరాశ చెందకుండా వాళ్ళను ధైర్యపరచుమని, విడిపించుమని మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.